మంగళగిరి నగర చుట్టుపక్కల ఉన్నటువంటి సాధారణ ప్రజానీకంతో పాటు వివిధ రంగాల్లో ఉండే ప్రముఖులు, లాయర్లు, డాక్టర్లు అందరూ ఉదయం, సాయంత్రం ఆరోగ్య పరిరక్షణ కోసం నిత్యం వందలాది మంది ఎకో పార్క్లో వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో ఈరోజు ఆదివారం కావడంతో ఇటీవల నూతనంగా ఏర్పాటైనటువంటి ది మంగళగిరి ఎకో పార్కు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. ఎకో పార్క్ అనేటువంటిది కేవలం ఆరోగ్య పరిరక్షణ కాపాడుకోవడానికి ఒక వేదిక మాత్రమే కాదు, వివిధ హోదాలు ఉన్నటువంటి ప్రముఖులతో పాటు సాధారణ ప్రజానికి అందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా గడపడానికి మాత్రం ఇది ఒక వేదిక అంటున్నారు సీనియర్ సిటిజన్స్. అవును, ఈ నేపథ్యంలోనే ఎంతో కాలంగా ఎకో పార్క్లో వాకింగ్ చేస్తున్నటువంటి సీనియర్స్ వాకర్స్ని కూడా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది వాకర్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఎకో పార్క్ అనేటువంటిది కేవలం వాకింగ్ ఒక్కదానికే కాదు, అలసిన శరీరాలకు తోటి మిత్రులతో ప్రశాంతమైన వాతావరణంలో కొద్దిసేపు ఆనందంగా గడపడానికి ఇది ఒక వేదికగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మన తోటి సీనియర్ వాకర్స్ సన్మానం చేయడం నిజంగా ఎంతో ఆనందంగా ఉందన్నారు. రానున్న కాలంలో ఎకో పార్కు అసోసియేషన్ సభ్యులు కావచ్చు, సాధారణ ప్రజానికి ఎవరికైనా సరే వారి యొక్క సంక్షేమం కోసం ఈ సంఘం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా అన్నారు. ఈరోజు మన వాకర్స్ అసోసియేషన్ తరఫున మా కళ నిజమవుతున్నట్టు మేము చాలా సంతోషిస్తున్నాం. దాదాపు ఇది 87లో బిగిన్ చేసాము. 87 నుంచి 93లో పోటీలు కూడా పెట్టాము. తర్వాత 94 రిజిస్ట్రేషన్ చేసాము, 19 రిజిస్ట్రేషన్. తర్వాత మళ్ళా పోటీలు పెట్టాలని చెప్పి నా ఆశాంశగా మా వర్కర్స్ అందరిని అడిగి, మా కార్యవర్గాన్ని అడిగి మళ్ళీ పోటీలు పెట్టాలని చెప్పి నా కోరిక. దీన్ని చాలా అభివృద్ధి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు అధ్యక్షుల వారికి.
మంగళగిరి ఎకో పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం అండి. నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు చాలా సంతోషకరం. నూతన కార్యవర్గం సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగినది. దీనికి విచ్చేసిన అందరికీ పేరు పేరున మా వాకర్స్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్.